నమస్తే. నేను మీ ఓం ప్రకాష్ వర్మ, యోగా థెరపిస్ట్ అండ్ డైటీషియన్. మనలో చాలామంది నేను చాలా డైట్ చేస్తున్నాను, నేను వర్కౌట్ చేస్తున్నాను, అయినా కూడా వెయిట్ తగ్గట్లేదు అని చెప్పి చాలామంది కంప్లెయింట్ చేస్తుంటారు. చాలామంది ఆ రీజన్స్‌తో మన దగ్గరికి వస్తూ ఉంటారనమాట. మన దగ్గర ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ యోగా క్లాసెస్ కండక్ట్ చేస్తుంటాము. అలాగే డైట్ ప్లాన్స్ కూడా టైలర్ మేడ్‌గా ఇస్తూ ఉంటాము. సో, ఇక్కడ బేసిక్ రీజన్ ఏంటి? వాళ్ళు అసలు తగ్గకపోవడానికి అంటే విపరీతమైన డైట్ చేసినా, విపరీతమైన వర్కౌట్ చేసినా కూడా వాళ్ళు ఎందుకు తగ్గట్లేదు అనే దాన్ని మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. సో, దానికి రీజన్ ఏంటంటే గట్ హెల్త్ పాడైపోవడము. సో, ఎప్పుడైతే గట్ హెల్త్ అనేది పాడైపోతుందో, అంటే అది ఇంబాలెన్స్‌గా ఎళ్ళిపోతుందో, అప్పుడు మీరు ఎంత డైట్ చేసినా కూడా, ఎంత సీరియస్‌గా, ఎంత సివియర్‌గా, ఎంత స్ట్రిక్ట్ డైట్ చేసినా కూడా, ఎన్ని వర్కౌట్ చేసినా కూడా వెయిట్ మీరు ఒక గ్రామ్ ఒక కేజీ కాదు, అసలు ఒక గ్రామ్ కూడా తగ్గరు. రీజన్ ఏంటి అంటే, ఎప్పుడైతే గట్ హెల్త్ డ్యామేజ్ అవుతుందో, అప్పుడు ఆ గట్ అనేది అబ్జార్ప్షన్ అంటే మనం తిన్న ఫుడ్‌ని అబ్జార్బ్ చేసుకునే నేచర్ పోతుంది. అండ్ అట్ ద సేమ్ టైమ్ ఫ్యాట్ స్టోరేజ్ అనేది పెరుగుతూ ఉంటుంది. అలాగే మన ఫుడ్ క్రేవింగ్స్ అనేవి పెరుగుతూ ఉంటాయి. సో, ఈ 3 ఎప్పుడైతే మీకు కంటిన్యూయస్‌గా మీ బాడీలో సింప్టమ్స్ ఉంటాయో, నేను ఇందాక చెప్పినట్టుగా మీరెంత వర్కౌట్ చేసినా, ఎంత సివియర్ డైట్‌లు చేసినా కూడా అసలు ఏమాత్రం అంటే ఏమాత్రం ఉపయోగం ఉండదు. సో, ఇది బయటపడడానికి మనం ఏం చేయాలి? అంటే ఈ గట్ హెల్త్ డ్యామేజ్ అయ్యి వెయిట్ లాస్ ప్రోగ్రామ్‌లో ఉన్నప్పుడు అసలు ఫస్ట్ మనం గట్ హెల్త్‌ని సెట్ చేసుకొని తర్వాత వెయిట్ లాస్ గురించి ఆలోచించాలి. సో, ఈ గట్ హెల్త్‌ని సెట్ చేసుకోవడానికి మనం ఏమేం చేయొచ్చు రెమెడీస్ అనే దాని గురించి ఆలోచించినట్లయితే వెరీ ఫస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మనం, మనం తీసుకునే ఫుడ్‌లో ఈ మైదా కంటెంట్ తగ్గించుకొని అండ్ వైట్ రైస్, మైదా వీటి యొక్క కంటెంట్ తగ్గించుకొని మనం తినే ఫుడ్‌లో ఫైబర్ కంటెంట్ పెరిగేటట్టుగా చూసుకోవాలి. సో, ఫైబర్ కంటెంట్ అంటే మనకు ఈ కొన్ని తీగలుంటాయి సోరకాయ, బీరకాయ ఇవన్నీ తీగలు పారుతుంటాయి. సో, దీంట్లో మంచి ఫైబర్ ఉంటుంది. అలాగే రిచ్ వాటర్ కూడా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ పచ్చి కొబ్బరి ఉంది. పచ్చి కొబ్బరిలో మంచి ఫైబర్ ఉంటుంది. అలాగే మీరు ఫుడ్ తినడానికి అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు 1:00 లంచ్ చేసే అలవాటు ఉంటే గనుక దానికి ఒక 45 మినిట్స్ హాఫ్ అన్ అవర్ బిఫోరు ఒక ప్లేట్ నిండా సలాడ్స్ తినండి. లైక్ క్యారెట్, క్యూకంబర్ రైట్ ఆనియన్ ఇవన్నీ కూడా సలాడ్స్ పెట్టుకొని ఫస్ట్ సలాడ్ మొత్తం తినేసిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత మళ్ళీ మీరు మీ రెగ్యులర్ మీల్‌కెళ్ళిపోండి. అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ మంచి ప్రాపర్ స్లీప్ 7-8 అవర్స్ ఆఫ్ అన్‌ఇంటరప్టెడ్ స్లీప్ మీరు మెయింటైన్ చేయాలి. తర్వాత వర్కౌట్ అంటే యోగా, ప్రాణాయామం ఇవన్నీ కూడా మన దైనందిన జీవితంలో ఒక భాగంగా చేసుకుంటూ అట్‌లీస్ట్ ఒక 30 మినిట్స్ మీరు గనుక డైలీ చేసినట్లయితే ఖచ్చితంగా మీ గట్ హెల్త్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. అండ్ అనదర్ మోస్ట్ ఫ్యాక్టర్ ఈజ్ స్ట్రెస్. అంటే మన లైఫ్‌లో ప్రతి చిన్న విషయానికి అంటే అవసరం ఉన్న విషయమైనా, అవసరం లేని విషయమైనా కూడా చాలామంది స్ట్రెస్‌కి గురవుతున్నారు. అంటే ఈవెన్ నేను వాట్సాప్‌లో స్టేటస్ పెట్టాను. నా స్టేటస్ చూడలేదు. ఫేస్‌బుక్‌లో నేను ఒక పోస్ట్ చేశాను. పోస్ట్ నాకెవరు లైక్ చేయలేదు అని లేదా ఏదో కామెంట్ పెట్టారని కామెంట్స్ వాళ్ళు పెడుతున్నారు వాళ్ళిష్టం. మనం సోషల్ మీడియాలో ఉన్నప్పుడు అన్నిటికి యాక్సెప్ట్ చేస్తూ రెడీగా ఉండాలి. ప్రతి చిన్న చిన్న విషయానికి డిప్రెషన్‌లోకి వెళ్ళిపోయి స్ట్రెస్ అవుతున్నారు. లేదా పెద్ద పెద్ద విషయాలు అంటే పిల్లాడికి ఫర్ ఎగ్జాంపుల్ స్కూల్‌లో యూనిట్ టెస్ట్ మార్క్స్ తక్కువొచ్చినందుకు పిల్లాడు స్ట్రెస్‌కి ఫీల్ అవుతున్నాడు. అలాగే పిల్లాడి తల్లిదండ్రులు కూడా స్ట్రెస్‌కి ఫీల్ అవుతున్నారు. ప్రతి చిన్న విషయానికి ఈ విధంగా స్ట్రెస్‌ని గనక మనం తగ్గించుకున్నట్లయితే మన గట్ హెల్త్ అనేది ప్రాపర్‌గా మెయింటైన్ అవుతుంది. అన్నిటికంటే మోస్ట్ ఇంపార్టెంట్ మన యాంటీబయాటిక్స్ యొక్క వాడకం అనేది. అంటే ఇయర్‌లో వన్స్ ఆర్ ట్వైస్ అంటే ఎవ్రీ 6 మంత్స్‌కోసారి మరీ అవసరం ఉంటే వాడితే పర్లేదు కానీ అదే మనం ఏదో చాక్లెట్‌లు, బిస్కెట్‌లు తిన్నట్టుగా ఏదో ప్రతి చిన్న విషయానికి ఇమ్మీడియేట్‌గా కెమిస్ట్ దగ్గర పరిగెత్తడం, పరిగెత్తి యాంటీబయాటిక్స్ తెచ్చుకొని యాంటీబయాటిక్ కోర్స్ వాడడం. సో, అందులో కొన్ని కొన్ని చాలా చాలా అంటే కాన్సంట్రేటెడ్ యాంటీబయాటిక్స్ ఉంటాయి. అవి వాడడం. ఇలాంటివి వాడడం వల్ల మన గట్‌లో ఉండే ట్రిలియన్స్ ఆఫ్ బాక్టీరియా అనేది డ్యామేజ్ అవుతుంది. సో, ఈ బాక్టీరియాని మళ్ళీ మనం తిరిగి పొందడానికి గట్ హెల్త్‌ని ప్రాపర్‌గా చేసుకోవడానికి అన్నిటికంటే ద బెస్ట్ సొల్యూషన్ ఈజ్ ప్రోబయాటిక్ మిల్క్. ఇంతకుముందు వీడియోస్‌లో కూడా మనం చెప్పాము. మళ్ళీ ఒకసారి చెప్తున్నాము. ఈ ప్రోబయాటిక్ మిల్క్‌ని కనుక ఎవ్రీడే మార్నింగ్ మీరు మీ బ్రేక్‌ఫాస్ట్‌లో గనుక యూజ్ చేసినట్లయితే సింపుల్ ఒక 250 ఎంఎల్ మిల్క్ తీసుకొని ప్రీవియస్ డే ప్రిఫరబుల్లీ కంట్రీ కౌ మిల్క్‌తోని ప్రీవియస్ డే మీరు దాన్ని వార్మ్ చేసి, కూల్ చేసిన తర్వాత దాంట్లో 2 బాదాం, తర్వాత 2 డ్రై ఖజూర్ ఏసి, 3 వాల్‌నట్స్, 3 అంజీర్ వేసి సోక్ చేయండి. నెక్స్ట్ డే మార్నింగ్
ఆ ఫ్రూట్స్ అన్నీ డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా తీసి కొన్ని వాటర్ వేసి మిక్స్ చేసి తర్వాత ఈ మిగతా వాటర్ అంటే మిల్క్ అది కర్డ్ లాగా అయిపోతుంది. అదంతా వేసేసి ఒక హాఫ్ లీటర్ కంటెంట్ దాన్ని మీరు బ్రేక్‌ఫాస్ట్ కింద తీసుకున్నట్లయితే మీ గట్ హెల్త్ అనేది ప్రాపర్‌గా ఇంప్రూవ్ అవుతుంది. దెన్ యూ కెన్ స్టార్ట్ వర్కింగ్ ఫర్ యువర్ వెయిట్ రిడక్షన్ ప్రోగ్రామ్. సో, మన దగ్గర చాలామంది వెయిట్ రిడక్షన్‌కి సెపరేట్‌గా జాయిన్ అవుతుంటారు. సో, వాళ్ళకి మనం టైలర్ మేడ్ డైట్ ప్లాన్ ఇస్తూ, అలా విధంగా టైలర్ మేడ్ ఆసనాస్ చెప్తూ వాళ్ళ వెయిట్ లాస్‌ని మనం వితిన్ 3-4 మంత్స్‌లో వాళ్ళ బీఎంఐ వెయిట్‌కి మనం తీసుకొస్తుంటాం. సో, మీకు ఒకవేళ గనుక అలాంటిదేదైనా ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ పైన ఉన్న నంబర్‌కి కాల్ చేసి మీరు కాంటాక్ట్ చేయొచ్చు. సో, మీకు మళ్ళీ ఏ టాపిక్ పైన వీడియో కావాలి మాకు చెప్తే మేము ఆ కంటెంట్‌తో నెక్స్ట్ వీడియో మళ్ళీ మీ ముందు ప్రెజెంట్ చేస్తాం. థాంక్ యూ.